మేధస్సుతో ఆడే ఆట చదరంగమని ప్రతి పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. లాలాపేటలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్నమెంట్ ను రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడలో చాలా మంది తెలుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, హంపి, హరికృష్ణ, హారిక లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. నిర్వాహకుడు శ్రీరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ పోటీలకు 300 మంది హాజరయ్యారని తెలిపారు. శ్రీరామ్ చెస్ ప్లేయర్, మన స్టేట్ లో మంచి ప్రఖ్యాతి పొందిన చెస్ ప్లేయర్. ఆయన ఇక్కడ పిల్లలకు చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. లాలపేటలో దాదాపు 350 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. చెస్ అనే ఆట ఇది ఒక మెదడుని అలర్ట్ చేసేటటువంటి ఆట. దాని ఇంగ్లీష్లో మైండ్ టీజర్స్ ఉంటాము. ఇటువంటి ఆట ప్రోత్సాహన కాలేజెస్ చేయాలి, స్కూల్స్ చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కూర్చొని ఆడడానికి దీనికి భూములు అవసరం లేదు. అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ కంపల్సరీగా స్టూడెంట్స్లో కరికులం ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి, అదేవిధంగా మన ఒక అల్లర్ట్ కావడానికి స్వామి వివేకానంద అన్నారు, నాకు 11 మంది నాకు ఫుట్బాల్ ఆడించి నేను వాళ్ళని మైండ్ అలర్ట్ చేస్తానని చెప్పారు. సో ఫుట్బాల్ ఆడటం కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ, చెస్ కానీ, ఇటువంటి అన్ని గేమ్స్ని కూడా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున నైపుణ్యం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో కూడా నైపుణ్యం ఉంది. గతంలో ముఖేష్ గారు కానీ, విశ్వనాథ్ ఆనంద్ గారు కానీ, ఒక మహిళ కూడా గ్రాండ్ మాస్టర్ చేరుకున్నటువంటి ఒక సందర్భంలో చూసినాం భారతదేశంలో. కాబట్టి తెలంగాణ పిల్లలకు ఈ చెస్లో మంచి నైపుణ్యము పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీరామ్ పెట్టినందుకు, అందులో స్పోర్ట్స్ డైరెక్టర్గా నిషా విద్యార్థి గారు కూడా వారు వచ్చారు. వారితో పాటు స్థానిక పెద్దలు కూడా చాలా మంది వచ్చినారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. తెలంగాణ ఓపెన్ అండ్ చిల్డ్రన్స్ చెస్ టోర్నమెంట్ 2025 కార్తిక గార్డెన్స్ లో ఆర్గనైజ్ చేయబడుతుంది. దీనికి మొత్తంగా 350 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. దాంట్లో 250 మంది పిల్లలు, 14 ఏళ్ళ లోపున్న పిల్లలు 250 మంది ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు ఒక 100 మంది వరకు ఉన్నారు. దీనికి టోటల్ గా 1 lakh rupees క్యాష్ ప్రైజ్, టోటల్ క్యాష్ ప్రైజ్ 1 lakh rupees. పెద్దవాళ్ళకి 75,000, పిల్లలకి 25,000. అలాగే పిల్లలకి ట్రోఫీస్ కూడా ఇస్తాము. ప్రతి కేటగిరీలో ఈచ్ బాయ్స్ కి 10 ట్రోఫీస్, గర్ల్స్ కూడా 10 ట్రోఫీస్ ఇస్తాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్లేయర్ కి పార్టిసిపేషన్ మెడల్ కూడా ఇస్తాము. అలాగే దాంతో పాటు ఈ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. నాతో పాటు సంజయ్ గారు అలాగే చంద్రమౌళి గారు ఇద్దరు ఇంటర్నేషనల్ ఆర్బిటర్స్. వాళ్ళిద్దరు కూడా ఈ టోర్నమెంట్ లో టీమ్ మెంబర్స్ గా పనిచేస్తున్నాం అందరం కలిసి. ఇక్కడ నుంచి దాదాపు బిదర్ నుంచి కూడా ఒకరిద్దరు పార్టిసిపెంట్స్ వచ్చారు. మహబూబ్ నగర్ నుంచి, సిరిసిల్ల నుంచి, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనకి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి కూడా ఇద్దరు ప్లేయర్స్ వస్తున్నారు. సో ఇట్స్ ఓవరాల్ మనకి మిగతా స్టేట్స్ నుంచి కూడా మనకి మంచి రెస్పాన్స్ ఉంది. అలాగే మన లోకల్ ప్లేయర్స్ కూడా చాలా మంది రెస్పాన్స్ ఉంది. 5 years యంగెస్ట్ పార్టిసిపెంట్స్ 5 years, ఓల్డెస్ట్ పార్టిసిపెంట్ 81 years వరకు ఈ కేటగిరీస్ అందరూ అన్ని రకాల ఏజ్ కేటగిరీ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా టోర్నమెంట్ నడిపిస్తున్నారు? మీ ఉద్దేశం ఎందుకు? నేను అంటే నా పర్సనల్గా నేను 23 ఏళ్ళ నుంచి చెస్ ఆడుతున్నాను. నేను ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అయింది ఒక 3 years బ్యాక్. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అంటే ఫిడే అప్రూవ్డ్ హైయెస్ట్ సర్టిఫైడ్ ఆర్బిటర్ అనమాట. ఇలా టోర్నమెంట్స్ ఇప్పటివరకు అయితే మేము అన్ని సపోర్ట్ చేసుకుంటూ, అంటే ప్రతి టోర్నమెంట్ లో బ్యాక్ ఎండ్ నుండి వర్క్ చేయడము ఇలా. ఇప్పుడు ఇది మా ఆల్మోస్ట్ ఫస్ట్ టోర్నమెంట్ ఇలా ఆర్గనైజ్ చేయడము. ముందు ఇలాగే టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడము, పిల్లల్ని మన తెలంగాణలో ఉన్న పిల్లల్ని, లోకల్గా ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడము. ఈ లాలపేట్కి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా టోర్నమెంట్స్ సిటీలో అవుతుంటాయి, హైదరాబాద్లో కానీ, బషీర్బాగ్లో, తర్వాత ఎల్బీ స్టేడియంలో, తర్వాత కుకట్పల్లి ఆ బెడ్లో అవుతుంది. లాలపేట లాంటి ఏరియాకి తీసుకొచ్చి కొంచెం ఇక్కడ కూడా ఒక మార్పు స్టార్ట్ చేయాలి, అలాగే అందరిలో ఒక ఉత్తేజపరచాలని చెప్పి ఆ ఉద్దేశంతో లాలపేట పెట్టడం జరిగింది. దీంతో పాటు నేను లాలపేటలో ఉంటుంది కాబట్టి అది కూడా ఆ పాయింట్ ఆలోచించి పెట్టడం జరిగింది.